డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు యాక్చువల్‌గా సాధారణంగా షుగర్ వచ్చిన తర్వాత మనకు పాదానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏ ఇయర్‌లో మొదలు కావచ్చు? అప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? చాలా కరెక్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ ఉందని ఫస్ట్ వాళ్ళకి ఫుడ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చాకే తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ యంగర్ డయాబెటిక్స్, నాకు కాళ్ళలో ఏదో చిన్నది గుచ్చుకుంది, అది చాలా సెప్టిక్ అయింది. అప్పుడు ఏంటి ఇంత చిన్న ఏజ్‌లో ఇంత ఎందుకు ఇన్ఫెక్షన్ అయింది అని చూసినప్పుడు వాళ్ళకి అసలు అప్పుడే ఫస్ట్ టైం షుగర్ ఉందని కూడా తెలుసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో పర్టికులర్ ఇయర్ ఎప్పటి నుంచి రావచ్చు అనేది చెప్పలేం. ఎందుకంటే డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఎనీ టైమ్ ఆఫ్టర్ గెటింగ్ డయాబెటీస్ వాళ్ళకి ఫుడ్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. యూజువల్గా చూసేది ఏంటి అంటే డయాబెటీస్ వచ్చిన దగ్గర నుంచి డ్యూరేషన్ పెరుగుతుంది. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరిగే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ జరగచ్చు. అలాగే ఎక్కువ లెంత్ ఉన్న వాళ్ళు, అంటే పొడుగు ఎక్కువ ఉన్న వాళ్ళకంటే నర్వ్స్ లెంత్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా త్వరగా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ చూస్తాము. అలాగే మన కల్చరల్ హ్యాబిట్స్, చెప్పులు లేకుండా నడుస్తారు, సో వాళ్ళకి ఏమన్నా గాయమైనా తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.